హలో నమస్కారం అండి. ఈరోజు మనం యాక్చువల్ యాక్టివిటీ ప్రైస్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఇంతకుముందు సెషన్లో సైమల్టేనియస్ కాస్టింగ్లో నేను వెరీ డీటెయిల్గా ఇవన్నీ స్టెప్స్ చూపించున్నానండి. సేమ్ స్టెప్స్ ఫాలో అయ్యి నేను ఇంకొక కొత్త కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసుకున్నాను. ఒక న్యూ వర్క్ సెంటర్, న్యూ రౌటింగ్. వైట్ బాక్సెస్లో ఉన్నవన్నీ కూడా యాన్యువల్ యాక్టివిటీస్ అండి. ఇయర్లీ వన్స్ చేస్తారు. కొన్ని లేదా కొత్త ఏదైనా మెటీరియల్కి ఏదైనా ఎస్టిమేట్ చేయాలన్నప్పుడు అప్పుడు చేస్తాము, ఆన్ డిమాండ్ చేస్తాము. ఆరెంజ్ బాక్సెస్ ఉన్నవన్నీ రిపిటేటివ్ యాక్టివిటీస్, ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయడం, యాక్టివిటీ కన్ఫర్మేషన్ చేయడం, గూడ్స్ ఇష్యూ చేయడం, ఇవన్నీ. నేను ఒక ప్రొడక్షన్ ఆర్డర్ చేసి ఉన్నాను. సో దాన్ని నేను ఎడిట్ చేసేసి ఈ స్టెప్ నుంచి నేను మీకు ప్రతి యాక్టివిటీ చూపించేస్తానండి. ఫెయిర్ ఇనఫ్. సో నేను ఏం చేస్తానంటే, లెట్ మీ గో. ఇక్కడ నేను ఒక ప్రొడక్షన్ ఆర్డర్ 231 అనేది చేశాను. 100231 అనే ఒక యాక్టివిటీ చేశాను. దాంట్లో ఓన్లీ 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. దీని కాస్ట్ మనం చూసుకున్నాము ఏమొస్తుంది. ఎక్సెల్లో అదే వేసుకుంటానండి. ఎక్సెల్లో వెళ్ళేసి ఓకే, కాస్ట్ అనాలిసిస్. ఓకే, కాస్ట్ అనాలిసిస్. దీంట్లో ఐఎమ్ మేకింగ్ 10 యూనిట్స్. సో రా మెటీరియల్ బిల్ ఆఫ్ మెటీరియల్ RM001 యూనిట్, ఇది 2 యూనిట్స్. సో 12.04 వచ్చింది. ఇవన్నీ కూడా 1 యూనిట్ అని తీసుకున్నాను. యాక్టివిటీ కన్ఫర్మేషన్లో 1 యూనిట్ వర్క్ సెంటర్లో ఇచ్చాను. ఇది 1.5 టోటల్ 20 ప్లస్ 12.4 32.04 రావాలి. చూద్దాం ఇక్కడ మీకు ఎంత వచ్చింది. 10 యూనిట్స్ కాబట్టి 200 320.4 వచ్చింది, విచ్ ఇస్ కరెక్ట్. 12 32 320.04 US డాలర్స్లో వచ్చేసింది ఇంటూ 10 యూనిట్స్. సో నేను ఇక్కడ ఓన్లీ 1 యూనిట్ కాబట్టి అమౌంట్ ఫర్ 10 యూనిట్స్ అని రాస్తాను. 10 యూనిట్స్కి ఇక్కడ 10 యూనిట్స్కి మల్టిప్లై చేస్తే ఓకే, దిస్ ఇంటూ 10. ఓకే, మళ్ళీ చేద్దాం. దిస్ ఇంటూ 10 యూనిట్స్. ఓకే, I allow to just put white color ikkada, format painter. Okay, 50 units. So I'll just take it till here. Okay, 126.4. ఓకే, ఈ రెండింటి రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 120.4. ఇక్కడ వరకు వస్తే మనం దీని టోటల్ చూసుకుంటే యూ విల్ గెట్ 16.5. 16.5, నో నాట్ 16.5. టోటల్ క్వాలిటీ కాస్ట్తో కలిపేసి కావాలి కానీ H11 మాత్రం తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇక్కడి వరకు తీసుకోవాలి. $200. ఇది వచ్చేసి 6.9 వచ్చింది. దీనిపైన క్యాల్కులేట్ చేశాను కాబట్టి 6.9 వచ్చింది. ఇంటూ 10 చేసుకోవాలి. నేను ఇది నంబర్ ఆఫ్ యూనిట్స్ పైన కదండి. 0.75. క్వాంటిటీ రిక్వైర్డ్ ఈస్ 1 + 2 30 క్వాంటిటీ రిక్వైర్డ్. ఇక్కడ ఎన్ని క్వాంటిటీ రిక్వైర్డ్? 3. ఇది ఓవర్ హెడ్ రేట్ అనుకుంటాను, ప్రైస్ పర్ యూనిట్. ఇక్కడ ఇది కూడా 30 యూనిట్స్. లేబర్ పైన తీసుకున్నాను కాబట్టి 10 అవర్స్ లేబర్ అనుకుంటా. ఇది ఓవర్ హెడ్స్, ఇది 10 అవర్స్ పైన ఉంటుంది. సో ఇట్లా 54.15 ఏదో వచ్చింది. ఇది దేంట్లో వస్తుంది 1.65 కాకుండా వీటన్నిటిపైన టోటల్ పైన సర్టెన్ పర్సంటేజ్ ఇచ్చుకున్నాను, నాకు గుర్తు లేదు, మీరు చూడొచ్చు. ఇది 32.5, 5, 22.5. ఇది 5 ఎందుకు వచ్చింది? ఇది 0.5 కదా రేట్, 0.5 కదా కాబట్టి ఇక్కడ మీకు అలా వచ్చింది 0.5. అండ్ ఇది పర్సంటేజ్ ఆఫ్ ఈ అన్ని టోటల్ పైన పర్సంటేజ్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద పర్సంటేజ్. 3.52 నేను డైరెక్ట్లీ తీసుకుంటాను. 3.52 మీరు కాస్ట్ షీట్లో వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ దీని టోటల్ వచ్చేసి 351.42. టోటల్ 351.70 అని వచ్చింది. ఇక్కడ 22.5, 5, 3.52, 22.5, 5, 3.52, 3.52 కరెక్టే. ఇక్కడ 200, 120.4, 120.4 అండ్ 200 అయితే కరెక్టే. 200 ఈస్ కరెక్ట్. ఓకే, 200 ఈస్ కరెక్ట్. ఓకే, ఫైన్. 31.02 దీన్ని యాడ్ చేసుకున్నారు. సో లెట్ మీ జస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్. 31.02. సో 351.42, ఇక్కడ 351.7, సమ్ డెసిమల్ వేరియన్స్, దాన్ని మర్చిపోదాం. సో నౌ ఇప్పుడు ఏ స్టెప్ వరకు వచ్చాం చూడండి మన పీపీటీలో. సో ఐ జస్ట్ పుట్ ఎ పాయింట్ హియర్. ఓకే, మనము ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసుకున్నాము. ఈ స్టెప్. నౌ యాక్టివిటీ కన్ఫర్మేషన్ చేసే ముందు నేను ఇక్కడ బ్యాక్ ఫ్లష్ తీసేస్తానండి. కాంపోనెంట్స్లో బ్యాక్ ఫ్లష్ తీసేస్తాను. ఇది డిస్ప్లే కాబట్టి తీయలేను.
I'll just go to /NCO02 change order లో /NCO02 ఓకే 231 is my order number 231 ఇక్కడ ఏంటంటే మనం లెట్స్ గో టు కాంపోనెంట్స్ రిమూవ్ ద బ్యాక్ ఫ్లషింగ్ నేను గూడ్స్ ఇష్యూ ఇండిపెండెంట్గా చేయాలి అనుకుంటున్నాను అది మీకు చూపించడానికే ఐడియలీ బ్యాక్ ఫ్లష్ ఉంటే మనకి మంచిది ఒక స్టెప్ తగ్గుతుంది ఓకే సేవ్ డన్ నౌ లెట్స్ జస్ట్ చెక్ ద కాస్ట్ ఐ హావ్ రిమూవ్ ద బ్యాక్ ఫ్లషింగ్ ఇప్పుడు CO15కి వెళ్దాము CO15కి వెళ్ళేసి ఆర్డర్ నెంబర్ 231ని నేను కన్ఫర్మ్ చేస్తాను 10 యూనిట్స్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఓకే ఎంటర్ చేస్తాను ఇక్కడ యాక్చువల్ డేటా రావట్లేదు ఓవర్ వ్యూ ఓకే ఇట్ ఈస్ నాట్ గివ్ మీ యాక్చువల్ డేటా సో వాట్ ఐ విల్ డూ CO11లో తీసుకుంటాను /NCO11 11లో ఆర్డర్ నెంబర్ 231 అని ఇస్తాను 231 ఇచ్చేసేసి 10 యూనిట్స్ కన్ఫర్మ్ చేస్తున్నాను ఫైనల్ కన్ఫర్మేషన్ దెన్ I want to change the values, right? I'll give this as 15, this also as 15, this one as 12, this one as 18. Some values difference రావాలి అని నేను యాక్టివిటీ ఇచ్చాను నౌ యాక్చువల్ డేటా అవద్దు ఓవర్వ్యూకి వెళ్ళండి ఓకే ఇక్కడ కంప్లీటెడ్ అని వచ్చింది లెట్ మీ సేవ్ గూడ్స్ ఇష్యూ అవద్దు అని నా కోరిక లెట్స్ జస్ట్ సేవ్ ఓకే స్టేటస్ మెసేజ్ చూడండి ఇస్ కన్ఫర్మ్ అని వచ్చింది గూడ్స్ మూమెంట్స్ కూడా అది చేసేస్తుంది అంటే ఆర్డర్ టైప్లో నేను టిక్ చేసి ఉండొచ్చండి ఆర్డర్ టైప్ అట్రిబ్యూట్స్లో మీ యాక్టివిటీ కన్ఫర్మేషన్తో పాటు ఇది కూడా అయిపోవాలి అనేదైనా ఒక టిక్ మార్క్ ఉండొచ్చు ఆ పిపి మన ఆర్డర్ టైప్ T100లో సో విత్ దిస్ /NCO03 తీసుకోండి CO03 1231 గో టు ఇంతవరకు గూడ్స్ రాలేదు ఫినిష్డ్ గూడ్స్ ఇంకా రాలేదు ఫినిష్డ్ గూడ్స్ వచ్చినప్పుడు 0 అని మారుతుంది గో టు కాస్ట్ అనాలిసిస్ ఓకే ఇక్కడ యాక్చువల్ క్వాంటిటీ ఇప్పుడు వేద్దాము ఇక్కడ ఏమొచ్చింది 5625 4000 ఇవన్నీ కూడా గూడ్స్ ఇష్యూ వచ్చేసింది అండ్ యాక్టివిటీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది సో లెట్ మీ గో టు మై ఎక్సెల్ అండ్ ఓకే ఇక్కడ యాక్చువల్ క్వాంటిటీ కన్ఫర్మ్ అవ్వాలి 10 యూనిట్స్కి కదండి సో దిస్ విల్ బి 10 యూనిట్స్కి ఎంత అవుతుంది దిస్ ఇంటూ 10 దిస్ విల్ బి 20 సో నాకు వచ్చేసి కాస్ట్ అయితే ఆఫ్ మెటీరియల్స్ మారలేదు కానీ ఇక్కడ క్వాంటిటీ వచ్చేసేసి నేను ఏమి ఇచ్చాను లేబర్కి ఇచ్చింది 15 అనుకుంటాను లేబర్కి 15 ఇచ్చాను లెట్ మీ చేసి 15 ఇచ్చాను మళ్ళీ దీనికి మెషిన్కి కూడా 15 ఇచ్చాను ఇక్కడ 12 and 18 15 12 and 18 15 ఓకే 12 18 ఇక్కడైతే వాల్యూ లేదు ఇంకా వేయాలి 0 ఓకే దీనికి వస్తుంది వాల్యూ వస్తుంది దీనికి అంతే వస్తుందండి 10 ఆర్డర్స్ ఇంటూ 1.5 15 వస్తుంది బట్ నౌ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్ సో యాక్చువల్ క్వాంటిటీ ఇక్కడ వరకు మీరు చూసుకుంటే కాస్ట్ ఎంత వచ్చింది ఈ నాలుగిటిని కలిపితే 241.2 120.4 120.1 ఒక్క నిమిషం యూఎస్ కరెన్సీలో తీసుకుంటా గ్రూప్ కరెన్సీ సో 120.31 వచ్చింది సో విచ్ ఇస్ 120.31 ఇక్కడ 241.2 ఇక్కడ 241.2 టాలీ అయిపోయింది ఇప్పుడు ఏం రాలేదు మీకు టెంప్లెట్ కన్ఫర్మేషన్కి మీరు చేయాల్సిన టీ కోడ్ ఏంటిది సిపిటిఏలో వెళ్ళడం సిపిటిఓలో వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాము ఓవర్ హెడ్స్ రన్ చేయనండి ఓకే జస్ట్ బీ వాచ్ఫుల్ ఓవర్ హెడ్స్ కన్ఫర్మ్ చేయను ఇక్కడ కాస్ట్ చూసుకుందాము ఎంత వచ్చింది ఈ G004లో ఓకే G004లో వాల్యూస్ ఎంత వచ్చింది అనుకుంటాను GRP4 లెట్ మీ ఇది గ్రూప్ కాంటే మీరు కాస్ట్ సెంటర్ ఇవ్వచ్చు ఓకే ఎంత వచ్చింది చూడండి 225 165 41 45 అలా మీకు వాల్యూస్ వచ్చింది దీస్ ఆర్ ద వాల్యూస్ నౌ యాక్చువల్ ప్రైసెస్ మంత్ ఎండ్లో వస్తుంది సో వాట్ ఐ విల్ డూ నౌ ఓకే ఎక్కడుంది
టెంప్లెట్ కన్ఫర్మేషన్ చేసేద్దాము. టెంప్లెట్ కన్ఫర్మేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆర్డర్ అండ్ క్వాంటిటీ కాబట్టి మనం చేసుకోవచ్చు. దానికన్నా ముందు మీరు కాస్ట్ వేయాలి అనుకుంటే మనం కాస్ట్ వేద్దాము. దాదాపు ఆ రేంజ్లో వేస్తానండి. ఈ కాస్ట్ సెంటర్కి ఎంత ఖర్చు అయింది? 225, 165, 41, 45, రైట్? ఐ టేక్ ఇట్ ఇన్ టు ఎన్ ఎక్సెల్. ఓకే, ఐ గో హియర్ FB50. సో నేను ఆల్రెడీ $225 కావాలి నాకు. 225, 165, 41, 165, 41, 45, 41, 45 దీనికి వచ్చేసింది. సో ఈ కాస్ట్ సెంటర్ వచ్చేసి T1004. ఓకే, డన్. ఇది ఆగస్ట్లో, రైట్? ఇవి కాస్ట్ ఎలిమెంట్స్. ఓకే, దీన్ని 80తో మల్టిప్లై చేస్తే నాకు ఇంత వచ్చింది. సో నేను దీని దరిదాపుల్లో కొంచెం తీసుకుంటాను అండి. ఐ టేక్ ఇట్, దీనికి అనుగుణంగా నేను తీసుకుంటాను. లెట్స్ గో టు FB50. ఓకే, స్లాష్. దానికన్నా ముందు ఇంకో కాస్ట్ సెంటర్ చెక్ చేయండి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. ఓకే, T10 రెప్మ్యాన్ ఎంత అయింది అని చూద్దాము. ఎగ్జిక్యూట్. T100 220 కాస్ట్ సెంటర్ గ్రూప్ ఇస్ ఇది కండి. కాస్ట్ సెంటర్ తీసుకోవాలి. హ్యాండ్ సిస్టమ్ హ్యాండ్. ఎగ్జిక్యూట్. ఓకే, నాకు ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ఇంకా ఏమి రాలేదు, ఎందుకంటే నేను టెంప్లెట్ కన్ఫర్మేషన్ చేయలేదు కాబట్టి. టెంప్లెట్ కన్ఫర్మేషన్ చేసేద్దాము అంటే టెంప్లెట్ కన్ఫర్మేషన్ చేసేద్దాము. మళ్ళీ వచ్చి ఇది చెక్ చేద్దాము. సో ఐ గో టు సిపిటిఏ దానికన్నా ఓకే సిపిటిఏ. ఓకే, నా టెంప్లెట్ కన్ఫర్మేషన్ రన్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ ఆర్డర్కి 230 అనే ఆర్డర్కి కన్ఫర్మ్ చేస్తున్నాను. డన్. టెంప్లెట్ ఈస్ కన్ఫర్మ్డ్. సో ఐ మేడ్ అనదర్ ఆర్డర్. ఇది పాత ఆర్డర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, దాన్ని కూడా నేను కన్ఫర్మ్ చేసేస్తాను. ఎగ్జిక్యూట్. ఓకే, నౌ ఈ కాస్ట్ రిపోర్ట్ S_ALRని చూసుకుంటే /n వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ S_ALR_87013611. ఓకే, 230కి రన్ చేస్తాను. సారీ, ఈ కాస్ట్ సెంటర్లో చూద్దాము. 231 కదండి మన. సారీ, ఇలా రావద్దు, ఇది ఏదో అయ్యింది. ఓకే, 1 సెకండ్. ఓకే, ఇక్కడ చెక్ చేస్తాను. S_ALR అనేది /n S_ALR_87013611 is the cost report. ఓకే, T101 GRB4కి ఎంత వచ్చింది? ఎగ్జిక్యూట్. దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ 476.6 వరకు వచ్చింది. నేను ఒకసారి చెక్ చేసుకుంటాను నాకు ఇక్కడ ఎంత వచ్చిందని. $476. So I will try to put the value somewhere closest to this one. Okay, then let me just check Repman and quality అనే కాస్ట్ సెంటర్లో కూడా ఎంత వచ్చింది అని చూద్దాము. పీరియడ్ 8కి. I don't need for all, only for this one I need. Again system hang. Okay, now I'll go and check for T101 Repman. ఈ మంత్ కాస్ట్ ఎంత ఉంది అని, సో దట్ ఐ బుక్ కాస్ట్ అకార్డింగ్ టు దట్ వన్. ఐ డోంట్ వాంట్ హ్యూజ్ వేరియన్సెస్, 10 times వేరియన్స్ ఇవన్నీ అవసరం లేదు కాబట్టి. కాస్ట్ సెంటర్ గ్రూప్ కాదు ఇది, కాస్ట్ సెంటర్ ఎక్స్ వాల్యూస్. ఎగ్జిక్యూట్. సో అరౌండ్ 45 ఈజ్ యువర్ యాక్టివిటీ కాస్ట్. సో ఇక్కడ వెళ్ళి ఇంకో 45 వేస్తాను. దిస్ ఈస్ T101 ఓకే, అండ్ నౌ T106 క్వాలిటీ చూద్దాము. T106కి క్వాలిటీ అని వస్తుంది. T100 QUALTY. System is performing a bit slow.
బహుశా నా నెట్ స్లో ఉండొచ్చండి. ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ చూస్తే $33 ఉంది. ఇది మీ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి. కానీ ఇక్కడ చూడండి, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ కాదండి, 943 సిరీస్ అకౌంట్. ఇవన్నీ 943 సిరీస్ అకౌంట్, ఇక్కడ 33 అని వచ్చింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే డ్యూరింగ్ యాక్టివిటీ కన్ఫర్మేషన్ కాస్ట్ ఆర్ బుక్డ్ అగెయిన్స్ట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అండ్ దిస్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ P&L. ఇది ఫైనల్ P&Lలో రాదు. దీని ఎంట్రీ ఏమొస్తుంది, ఎఫెక్ట్ ఏమొస్తుంది, ఎఫెక్ట్ డెబిట్ క్రెడిట్. ఓకే, డెబిట్ కమ్స్ టు కాస్ట్ ఆర్డర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. డెబిట్ కమ్స్ టు ఆర్డర్, క్రెడిట్ గోస్ టు కాస్ట్ సెంటర్. అందుకే మీ కాస్ట్ సెంటర్లో చూడండి, ఇక్కడ మైనస్లో ఉంటుంది వాల్యూ. సి కాస్ట్, దిస్ ఈజ్ ఎ కాస్ట్ సెంటర్ రిపోర్ట్, దిస్ ఈజ్ ఎ క్లియర్ కాస్ట్ సెంటర్ రిపోర్ట్, కాస్ట్ సెంటర్ యాక్చువల్ ప్లాన్ రిపోర్ట్. 9 సిరీస్లో ఏమొచ్చింది, 33 ఇక్కడ ఇది వచ్చింది. సో మీకు ఇక్కడ కాస్ట్ సెంటర్ తీసుకుంటాను, T101 GB004. ఆర్డర్ ఏమొస్తుంది, 1000231. ఓకే, అమౌంట్ ఏమొస్తుంది ఇక్కడ, అమౌంట్ డెబిట్ గోస్ టు దిస్ వన్, -33 గోస్ టు యాజ్ ఎ క్రెడిట్ గోస్ టు కాస్ట్ సెంటర్. చూడండి, కాస్ట్ సెంటర్ని క్రెడిట్ చేసుకుంది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్లో వస్తుంది 943, 1 2 3 4 5 5 ఇలా వస్తుంది. రైట్, వెరీ ఇంపార్టెంట్. సో 943 సిరీస్ ఈజ్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ యువర్ P&L. అది జస్ట్ ఒక సైడ్ బుక్స్ మాదిరిగానే గుర్తుపెట్టుకోండి. రైట్, మీ P&L రిపోర్ట్ చేసేటప్పుడు 943 రిపోర్ట్ అవ్వదు. ఇప్పుడు ప్రైమరీ కాస్ట్లో మనం ఇప్పుడు బుక్ చేస్తాము, ఈ అకౌంట్స్లో మనం ఇప్పుడు బుక్ చేస్తాము. ఓకే, 350 రాదు ఇక్కడ, నేను 350 మాన్యువల్గా మార్చుకోవాలి. 350, 360, 360, T01 GB004. దీన్ని ఏం చేయొచ్చు అంటే T10 రెప్మ్యాన్, ఇది కాస్ట్ సెంటర్, T100 క్వాలిటీ. ఓకే, దీస్ ఆర్ ద కాస్ట్ సెంటర్స్. దీంట్లో నేను ఇప్పుడు ఎంట్రీస్ పోస్ట్ చేస్తాను. దాదాపు దీని దగ్గరలో పోస్ట్ చేస్తాను. 18,000 ఉన్నదాన్ని 22,000 పోస్ట్ చేసుకుంటాను. 13,200 దాన్ని 15,000 అని వేసుకుంటాను. ఓకే, 3,800ని 4,000 చేసుకుంటాను. 3,600ని 4,200 చేసుకుంటాను. దీన్ని ఒక 4,500 చేస్తాను. దీన్ని ఒక 4,200 చేస్తాను. ఓకే, ఇలా నేను కాస్ట్ వేసుకుంటాను. ఓకే, లెట్స్ గో అండ్ చెక్ నౌ. దీంట్లో ఇక్కడ కాస్ట్ రాలేదు కదండి. ఇప్పుడు నేను ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్లో బుక్ చేస్తే కాస్ట్ వస్తుంది, అది డెబిట్లో వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్. ఇది 943 అనేది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. యాక్చువల్ క్వాంటిటీ ఎంత అయింది, 22 అయింది. 22 ఎలా అయింది, నేను 2 ఆర్డర్స్ ఉంది, ఒక దాంట్లో 10 యూనిట్స్, ఇంకో దాంట్లో 10 యూనిట్స్, అట్లా కలిపేసి ఇంకో దాంట్లో ఇంటూ 1.1 టెంప్లెట్ అలొకేషన్లో 20 ఇంటూ 1.1 22 అని వచ్చింది. లెట్స్ గో బ్యాక్ టు ద అదర్ కాస్ట్ సెంటర్. మన మెయిన్ కాస్ట్ సెంటర్ ఏంటిది, ఈ ప్రొడక్షన్ ఆర్డర్కి మనం చేసేది ఏంటిది, GB004, T101 GB4, GB1234. సిస్టమ్ కొంచెం స్లోగా ఉందండి. ఓకే, ఎగ్జిక్యూట్. సి, ఇక్కడ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ పడలేదు. ఇప్పుడు నేను వేస్తాను చూడండి, /OFB50. ఓకే, ఇక్కడ 2 థింగ్స్ చేంజ్ అవుతుంది. యాక్టివిటీ కన్ఫర్మేషన్ చేంజ్ అయింది. ఓకే, ఇక్కడ మన ఎక్సెల్లో చూసుకుంటే కాస్ట్ అనాలిసిస్ చూసుకుంటే యాక్చువల్ క్వాంటిటీ మనకు ఎంత రావాలి, నేను అది మీకు చూపిస్తాను. ఇంటూ 10 కదా మీరు మల్టిప్లై చేయాల్సింది, 10. సో 10తో మల్టిప్లై చేస్తా, అన్ని క్వాంటిటీస్ని 10తో మల్టిప్లై చేస్తా. Alt ES V M మల్టిప్లై. చూడండి, ఇది మీకు రావాల్సింది దిస్ ఈస్ ద క్వాంటిటీ. కానీ దీని అగెయిన్స్ట్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ ఎంత అయింది, ఇది వచ్చేసేసి 10 ఉంది. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దిస్ వన్. ఓకే, గూడ్స్ ఇష్యూలో చేంజ్ ఏం లేదు.
బట్ యాక్టివిటీ కన్ఫర్మేషన్ చేసినప్పుడు నేను కొన్ని చేంజ్ చేశాను కదండి. సో లెట్ సీ వాట్ ఈస్ ద యాక్చువల్ యాక్టివిటీ కన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. యాక్చువల్ క్వాంటిటీ కన్ఫర్మేషన్ చూస్తే ఇక్కడ 10 రావాలి, ఇక్కడ 15, 15, 12, 18, 15, 15, 12, 18, 15, 15, 12, 18 ఈజ్ ద క్వాంటిటీ ఐ హ్యావ్ కన్ఫర్మ్. ఈ రెండింటికి సిపిటిఏకి ఏమొచ్చింది, ఇక్కడ 0 ఉంది, నేను ఇది రిఫ్రెష్ చేసుకోలేదు కాబట్టి గో టు కాస్ట్ అనాలిసిస్. మీకు ఇప్పుడు వచ్చేస్తుంది 15 and 11 వచ్చేసింది. దీని క్వాంటిటీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది 15 and 11. సో ఇక్కడ మీ కాస్ట్ వచ్చేసి 120 + 280.2 రావాలి. 120 ఇన్ యూఎస్డి. ఓకే, 10 యూనిట్స్కి మీకు ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, టోటల్ 120 + 280 వచ్చేసింది, రైట్, విత్ టెంప్లెట్ కన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, యాక్చువల్ కాస్ట్ ఇస్తాను. ఐ విల్ గో అండ్ పుట్ ఇన్ FB50 18 2024. ఓకే, ఈ జిఎల్ అకౌంట్స్కి వేస్తాను. చూడండి, నేను నా ఎక్సెల్లో చేసుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటిది, తొందరగా ఎంట్రీ కాపీ చేసుకోవచ్చు. గో టు దిస్ షీట్ వేర్ యూ ఆర్ ప్రిపేర్డ్. ఐఎమ్ గోయింగ్ టు బుక్ కాస్ట్ ఇన్ టు దిస్ వన్. ఓకే, డెబిట్ వచ్చేసి ఎస్ ఇస్ ద డెబిట్ ఇండికేటర్. ఎస్ వచ్చేసి డెబిట్ ఇండికేటర్. ఓకే, ఇది ఇండివిజువల్గా తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ అమౌంట్ ఎంత ఇస్తాను చెప్పానండి, అమౌంట్ నేను ఈ అమౌంట్స్ ఇచ్చాను. గో హియర్ అండ్ గివ్ కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. ఇక్కడ కాస్ట్ సెంటర్, ఇది మీ కాస్ట్ సెంటర్. ఐల్ జస్ట్ కాపీ ఇట్. ఓకే, క్రెడిట్ వచ్చేసేసి ప్రొవిజన్ అకౌంట్కి వేసుకుంటున్నాను. 105 సిరీస్ ప్రొవిజన్ అకౌంట్. దిస్ ఇస్ ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ హెచ్. ఓకే, దీని టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ చూడండి, దీని టోటల్ వచ్చేసేసి 53,900. సో 53,900 నేను వేసేస్తున్నాను అండ్ ఎంటర్. ఓకే, టాలీడ్, అమౌంట్ టాలీడ్, సిమ్యులేట్. ఓకే, డన్, సేవ్. నేను యాక్చువల్ ఎక్స్పెన్స్ వేసిన తర్వాత మీ కాస్ట్ రిపోర్ట్లో చూడండి, మీ కాస్ట్ రిపోర్ట్లో, నాట్ హియర్. నౌ చెక్ యువర్ కాస్ట్ రిపోర్ట్. దిస్ ఈజ్ యువర్ కాస్ట్ రిపోర్ట్. గో బ్యాక్. ఎక్సలెంట్. నౌ కాస్ట్ ఏమవుతుంది ఇక్కడ, ఎగ్జిక్యూట్. సి, యాక్చువల్ కాస్ట్ వచ్చేసింది. రీసెర్చ్ ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ కూడా నేను వేయాలి, ఎందుకంటే అది డిప్రిసియేషన్తో అటాచ్ అయ్యి ఉంది, మిషన్ ఎక్స్పెన్సెస్తో అటాచ్ అయ్యి ఉంది కాబట్టి అది కూడా ఒక కొంచెం వాల్యూ వేసేద్దాము. 4,000, 4,500 అట్లా వాల్యూ వేసేద్దాము. సో లెట్ మీ గో బ్యాక్ టు FB50, సేమ్ 18 2024. ఓకే, జిఎల్ అకౌంట్ చేంజ్ అవుతుంది, 400 వస్తుంది. సో దిస్ ఈజ్ 400, 410, 420. ఓకే, సో ఐ విల్ గివ్ ద సేమ్ అమౌంట్ 5,000 అని ఇచ్చేస్తాను. 5,000. I'll give the same amount, 5,000. These are all INR. So I'll just take these accounts, 4,000. And ikkada yes. Ikkada H, ikkada 105 series account, 105, 500. Okay, amount వచ్చేసేసి 5,000 ఇచ్చాను. ఓకే, దీనికి కాస్ట్ సెంటర్ మీరు అదే జీబీ ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈ కాస్ట్ సెంటర్కి ఇస్తాను. బ్యాలెన్స్ షీట్లో కాస్ట్ సెంటర్ వేయక్కర్లేదు, ఓన్లీ P&L లైన్ ఐటమ్స్, ఫస్ట్ 3 లైన్ ఐటమ్స్కి కాపీ చేసుకున్నాను. ఎంటర్. ఓకే, ఇక్కడ అమౌంట్ ఎంత వస్తుంది, 15,000 వస్తుంది క్రెడిట్లో. ఎంటర్, డన్, సేవ్. ఓకే, now if you go back to the cost center report, okay, so I have booked my actual expenses. Imagine మీరు ఆగస్ట్ ఎండ్లో ఉన్నారు, మీ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ తెలిసింది, మీరు పోస్ట్ చేశారు. ఈరోజు 1st August కానీ నా ఎగ్జాంపుల్ గురించి, బట్ ఐ కాంట్ చేంజ్ ద క్యాలెండర్ డేట్ కదండి. సో సి, నౌ కాస్ట్ హ్యాస్ కమ్.
బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ చాలా వేరియన్స్ ఉంది చూడండి. ఇక్కడ 275 ఉంది, ఇక్కడ 752 ఉంది. ఎందుకు ఇంత ఉంది? 275 అనేది చాలా అమౌంట్. నేను అంత వేయలేదు, 310లో అంత కాస్ట్ వేయలేదు ఆగస్ట్కి. వై ఇట్ బికమ్ 275 అండ్ వై ఇట్ has become 187? It is very very big amount compared to my cost 225 265, which is fine, but here the total is 62.5. ఓకే ఫైన్. ఇప్పుడు మీకు వచ్చేసింది ఏంటంటే ఈ 62.5 వల్ల మీకు కొంచెము ఈ బ్యాలెన్స్ ఎక్కువ అని కనిపిస్తుంది. 62 ఇంటూ 3 180 అక్కడే వచ్చేస్తుంది కొంచెం. సో ఇది మీ యాక్చువల్ ఎక్స్పెన్సెస్. సో యాక్చువల్ క్వాంటిటీ ఉంది, ఇప్పుడు యాక్చువల్ కాస్ట్ ఉంది. సో యాక్చువల్ రేట్ కావాలి. మీ ప్లాంట్ రేట్ ఎట్లా 225, మీకు ప్లాంట్ రేట్లో లేబర్ది 7.5 ఉండింది, రైట్? నౌ యూ టేక్ దిస్ 275 divided by actual quantity is 30. If you divide 275 by 30, ఆ రేట్ మీకు వస్తుంది చూడండి. ఐ గో టు ఎక్సెల్. ఇదే ఈ లెసన్ యొక్క సారాంశం అండి, చాలా గుర్తుపెట్టు. మై యాక్చువల్ కాస్ట్ ఇస్ 275, మై కన్జంప్షన్ ఈస్ 30 hours యాక్చువల్. సో హియర్ యాక్చువల్ కాస్ట్, ఇది లేబర్ది, లేబర్ యాక్చువల్ క్వాంటిటీ, total hours consumed. So your rate will be, this is 275. So if you divide, actual rate will come, actual rate will be 275 divided by 30. Okay, 275 9.16 something it will come. ఇది ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇది వదిలేసేయండి. ఇక్కడ గో టు SAP ఈజీ యాక్సెస్ మెను /n. ఓకే, done. Now first one, accounting. ఓకే, డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ నేను సెర్చ్ చేసుకుంటే ఈజీ అయిపోతున్నది. KSSI ఇస్ ఫర్ యాక్చువల్ రేట్ క్యాల్కులేషన్. యాక్చువల్ రేట్ కన్నా ముందు మీరు KSS2ని ఎగ్జిక్యూట్ చేయాలి, స్ప్లిట్టింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. KSS2 ఈ GRB4లో. ఓకే, టెస్ట్ రన్ అక్కర్లేదు, ఎగ్జిక్యూట్. ఎందుకు ఇది చేస్తారంటే మీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వేరే 3 రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్టాఫ్ వెల్ఫేర్, యు ఆర్ అట్రిబ్యూటింగ్ ఇట్ టు మెషిన్ కాస్ట్కి అట్రిబ్యూట్ చేద్దాము అని మీరు అనుకున్నారు. ఆ స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్ సెషన్లో చూడండి మనం చేసి ఉన్నాము. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, దట్స్ ఆల్. ఇక్కడ వచ్చేసి అసైన్ చేసుకోవాలి అంతే, ఇక్కడ వేరే ఏం చేసేది ఉండదు. ఎగ్జిక్యూట్, it gets assigned, you don't have to do anything. Now come back. Okay, now run the price calculation. In price calculation I am removing the test run. ఈ పర్టికులర్ కాస్ట్ సెంటర్లో GRB4లో నో బిజినెస్ ప్రాసెసెస్, ఇది ABC కాస్టింగ్ కాబట్టి ఇక్కడ ఏమీ సెలెక్ట్ చేయదు. ఆగస్ట్ మంత్కి నేను రన్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేయండి. డన్, ఎగ్జిక్యూట్. మన రేట్ చూడండి ఇక్కడ 1000కి వస్తుంది. ఇక్కడ మీరు సెట్టింగ్స్లో వెళ్ళేసి, సెట్టింగ్స్ కాదు, గో టూలో వెళ్ళి ఫార్మాట్, గివ్ మీ ఫర్ 1 యూనిట్ అనండి. 1 యూనిట్ ప్రైస్కి ఇవ్వండి. చూడండి 9.17 వచ్చిందా క్లియర్గా. సో దట్ 9.17 ఓన్లీ ఈజ్ బేస్డ్ ఆన్ ఈ ఎక్సెల్తో టాలీ అయిపోతుంది. ఎక్సెల్ ఎక్కడ ఉంది? సి 9.17తో టాలీ అయిపోయింది. మీ మెషిన్ కాస్ట్ ఎంత? ఈ 15,000 ప్లస్ ఈ 15,000 30,000. 30,000 is the machine cost. So machine cost is 30,000. How 30,000? Machine paina e 15,000, right? Plus these 3 cost also. Because splitting structure ద్వారా దీన్ని కూడా 102K T102 అనే యాక్టివిటీకి అసైన్ చేసాము. సో యూ కెన్ టేక్ దిస్ as 15 plus 15 30,000 divided by 80. ఓకే, సర్టైన్ 375 అని వచ్చింది. టోటల్ క్వాంటిటీ ఎంత కన్జ్యూమ్ చేసుకున్నారు? క్వాంటిటీ కన్జ్యూమ్డ్ వచ్చేసేసి ఇక్కడ ఈ రేట్ క్యాల్కులేషన్ నేను ఇది క్లోజ్ చేస్తాను. ఓకే, క్వాంటిటీ వచ్చేసేసి అది కూడా 30 hours. మెషిన్ యాక్టివిటీ కాస్ట్ ఈజ్ ఆల్సో 30. సో ఐ విల్ డివైడ్ ఇట్ బై 30. సో వాట్ ఐ విల్ గెట్ 12.5. అయ్యో అది క్లోజ్ చేసుకున్నానే. ఓకే ఫైన్. నౌ గో టు KSBT. మీ ప్రైస్ రిపోర్ట్ తెలుస్తుంది. KSBT రెప్మ్యాన్ కాదు, T101 GB 0004. ఓకే,
ఎగ్జిక్యూట్ ఇట్. 105 కాదు, 101 నుంచి 104 వరకు, T104 వరకు. ఓకే, ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, T102లో చూడండి మీకు ఇక్కడ ఎంత వచ్చింది, 5.5 వాజ్ ప్లాన్డ్ రేట్, బట్ 12.5 ఈజ్ యువర్ యాక్చువల్ రేట్. 12.5 వచ్చిందా లేదా అనేది నా ఎక్సెల్లో నేను ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకునే విధానంగా మీరు కూడా చేసుకోండి. సి, ఇట్ హ్యాస్ కమ్ 12.5. రైట్. సిమిలర్లీ T103 యొక్క కాస్ట్ ఎంత, 4,000 తీసుకోండి. ఓకే, యాక్చువల్ యాక్టివిటీ ఎంత అనేది ఆ కాస్ట్ రిపోర్ట్లో మీకు తెలుస్తుంది కాబట్టి కాస్ట్ రిపోర్ట్లో తీసుకోండి. కాస్ట్ రిపోర్ట్లో యాక్చువల్ క్వాంటిటీ ఇస్ 26 and 30. సో ఐ విల్ రెడ్యూస్ ఇట్, 26 and 30. 26 and 30. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంది, 4,500, 4,200. ఓకే, దిస్ 4,200 హియర్. ఓకే, మనకి రేట్ వచ్చిందా చూడండి, రేట్ 153.85, 140 అలా వియర్డ్ వాల్యూ వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది టోటల్, ఇది యూఎస్డీలో కాబట్టి. లెట్ మీ జస్ట్ చెక్ వాట్ యూ హ్యావ్ గాట్. ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 26తో డివైడ్ చేయాలి. మీ కాస్ట్ వచ్చేసి 270, పవర్ కాస్ట్ వచ్చేసి 50. నేను ఇక్కడ డివైడెడ్ బై 80 చేయలేదు కాబట్టి 1 సెకండ్. దీస్ హ్యాస్ టు బి డివైడెడ్ బై 80 బికాస్ యూఎస్డి కన్వర్షన్ చేయాలి. యూఎస్డి కన్వర్షన్ చేశాను, దీన్ని కూడా యూఎస్డి కన్వర్షన్ చేస్తే ఐఎమ్ కన్వర్టింగ్ ఇట్ బై 80 యూఎస్డి వాల్యూస్లో తీసుకున్నాను. సో నౌ ద రేట్ ఈస్ కమింగ్ టు 1.2, 1.75. జస్ట్ చెక్ ఇట్. ఇక్కడ మీకు 1.2 వచ్చింది కదండి, 1.2, 1.75. దిస్ ఈజ్ ద యాక్చువల్ రేట్. ఈ రేట్ని తీసుకొని వెళ్ళేసి నేను నా ఎక్సెల్లో అప్లై చేస్తాను. 9.17, 12.5 కరెక్టా, 9. ఇది అమౌంట్, యాక్చువల్ క్వాంటిటీ. ఇక్కడ రేట్ ఇస్తాను, యాక్చువల్ రేట్ అని ఇక్కడ కాపీ చేసుకుంటాను. యాక్చువల్ రేట్. ఓకే, ఇది 5A, ఇది 3.52A. సో దీస్ రేట్స్ ఆర్ చేంజింగ్. ఓకే, ఇక్కడ రేట్ ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 9.17, 12.5, 9.17, 12.5, రైట్, 12.5. అండ్ పవర్ కాస్ట్ ఈస్ 1.92, 1.75, 1.92, 1.75. ఓకే, రిపేర్ యొక్క కాస్ట్ ఎంత వచ్చింది చూసుకోవాలి అంటే, రిపేర్ యొక్క కాస్ట్ తెలియాలంటే అగైన్ గో బ్యాక్. రిపేర్ యొక్క కాస్ట్ వచ్చేసేసి T10 రెప్మ్యాన్. జస్ట్ చెక్ వాట్ ఈస్ ద ప్రైస్ యు ఆర్ గెటింగ్. T10 రెప్మ్యాన్ ఇక్కడ వచ్చేసి 105, యాక్టివిటీస్ 105. జస్ట్ చెక్ ఈ నెల రేట్ ఎంత వచ్చింది. ఈ నెల రేట్ 5లో ఇంకా క్యాల్కులేట్ చేసుకోలేదు అంటుంది రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. ఎందుకు క్యాల్కులేట్ చేసుకోలేదు, బికాస్ కేఎస్పిఐ రన్ చేయలేదు నేను. కేఎస్పిఐలో T101 GRB4 మాత్రమే రన్ చేశాను. ఐ హ్యావ్ టు రన్ ఇట్ ఫర్ అదర్ కాస్ట్ సెంటర్స్ ఆల్సో. రెప్మ్యాన్. ఓకే, రెప్మ్యాన్లో చేసుకొని ఈ టెస్ట్ని తీసేసేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే T10 రెప్మ్యాన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, గ్రూప్ లేదు. సో ద హియర్ యూ కెన్ డూ ఓన్లీ బై గ్రూప్. T100 or T100 కామన్ is the group. Okay, execute and execute. Okay, ప్రైస్ ఎంత వచ్చింది, 1.5, 1.5. టోటల్ ప్రైస్ ఇస్ 1.5, 1.5. సో నేను ఈ 1.5ని తీసుకొని వెళ్ళి ఎక్సెల్లో వేసుకుంటాను. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, యాక్చువల్ రేట్ ఈస్ 1.5 అండ్ హియర్ ఆల్సో 1.5. ఓకే, మీ ఇప్పుడు కాస్ట్ ఎంటర్ అవ్వాలి. రీవాల్యూ చేస్తే యువర్ యాక్టివిటీ షుడ్ కాస్ట్ యూ 280. ఎలా తెలుస్తుంది, E6 కాదు, మల్టిప్లై విత్ యాక్చువల్ రేట్. యూ షుడ్ గెట్ దిస్ మచ్. 418 రావాలి మీకు, ఎందుకంటే మీ రేట్స్ మారిపోయింది. నిన్న నేను సైమల్టేనియస్ కాస్టింగ్లో చేసినప్పుడు ఓన్లీ యాక్టివిటీ కన్ఫర్మేషన్లో మాత్రమే కన్సంప్షన్ క్వాంటిటీ మార్చాను. ఈరోజు యాక్చువల్ ప్రైసెస్ వచ్చింది కాబట్టి మన రేట్ పర్ క్వాంటిటీ పర్ అవర్ రేట్
కూడా మారిపోయింది. పర్ యూనిట్ రేట్ కిలోవాట్కి 1.92, ఇంతకుముందు ఏముంది 1.6, ఇక్కడేముంది 1.92. యూ సీ, ఐ విల్ మార్క్ ఇట్ ఇన్ ఆరెంజ్ ఆల్ ద వాల్యూస్ దట్ హ్యాస్ చేంజ్డ్. చాలా శ్రద్ధగా గమనించండి ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఈ 4 వాటిది వాల్యూస్ చేంజ్ అయ్యింది. వెరీ క్లియర్లీ యూ కెన్ సీ దిస్ ఈజ్ ద ప్లాంట్ రేట్, కానీ యాక్చువల్ రేట్ మంత్ అంటూ తెలిసింది ఇది, కాబట్టి నా కాస్ట్ ఇంత అవ్వాలి. కానీ నా ఆర్డర్లో ఏం చూపిస్తుంది ఇప్పుడు? ఇఫ్ యూ గో బ్యాక్ టు యువర్ ఆర్డర్ ఈస్ షోయింగ్ యూ డిఫరెంట్ వాల్యూ. 1 సెకండ్. కాస్ట్ సెంటర్లో ఏది కాస్ట్ సెంటర్ /n/ALR, it is showing a different value altogether. The actual, okay, sorry, /n/ALR_87013611. Go to that one. Okay, T100 common కాదు. Okay, values are T100 GB004. Okay, see here, ఇక్కడ ఉన్న వాల్యూస్ వేరే, ఇక్కడ 275 ఇక్కడ ఉంది, ఇక్కడ 752 ఉంది. హ్యూజ్ వేరియన్స్, దాదాపు $500 యొక్క వేరియన్స్ ఉంది. అప్పుడు ఈ ఆర్డర్ని రీవాల్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్డర్ని రీవాల్యుయేట్ చేసుకుంటే టాలీ అవుతుంది. అది ఎలా రీవాల్యుయేట్ చేసుకుంటారో చూపిస్తాను. /n, ఓకే, సేమ్ మంత్ ఎండ్ ఫంక్షన్, పీరియడ్ అండ్ క్లోజింగ్ ఆల్రెడీ. కమ్ బ్యాక్ హియర్, 1 సెకండ్. పీరియడ్ అండ్ క్లోజింగ్, కాస్ట్ ఆర్డర్, రివాల్యుయేషన్ ఆఫ్ ఆర్డర్, MFN1. ఇక్కడ చూసారు, రివాల్యుయేషన్ ఆఫ్ అట్ యాక్చువల్ ప్రైసెస్. మీ ఆర్డర్ అనేది ప్లాంట్ ప్రైస్లో వెళ్ళింది. సో నౌ యూ ఆర్ గోయింగ్ టు రివాల్యుయేట్ ఇట్ బేస్డ్ ఆన్ యాక్చువల్ ఆర్డర్. సో ఐ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. నౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, రైట్? నౌ దట్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, గో బ్యాక్ అండ్ చెక్. ఇక్కడ వాల్యూస్ కూడా చూసుకోవచ్చు మీరు. 138.38 వచ్చింది యాక్చువల్లీ, 138.38, రైట్? దిస్ ఈస్, యూ హ్యావ్ రీవాల్యుయేటెడ్ ద ఆర్డర్. 231 అనే ఆర్డర్ని రీవాల్యుయేట్ చేసుకున్నారు. ఈ 4 ఇక్కడ బ్యాక్. ఓకే, నౌ రన్ ద కాస్ట్ సెంటర్ రిపోర్ట్. మీకు ఇప్పుడు కొంచెం వేరియన్స్ కనిపిస్తుంది. లెట్ మీ జస్ట్ షో ఇట్. 1 సెకండ్. ఓకే, డన్. దిస్ ఈస్ TB1 GB004లో ఎగ్జిక్యూట్. ఓకే, నౌ యూ సీ, ఈ 3 తప్ప ఈ 3 వచ్చేసేసి 62.5, 62.5, 62.5 దీనికి మెషిన్కి అసైన్ కాలేదు. అసైన్ కాకుండానే నేను రన్ చేసేసాను. ఏది? రివాల్యుయేట్ యాక్చువల్ ప్రైస్. దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంది, అది మనం మిస్ చేసాము. అది రన్ చేసి వస్తాం. ఓకే, KSS2, ఓకే, స్ప్లిట్టింగ్ చేయాలి. ఓకే, కాస్ట్ సెంటర్. సో ఇప్పుడు ఏదైతే నేను రివాల్యుయేట్ చేశానో దాన్ని ఫస్ట్ రివర్స్ చేసుకుంటాను. ఐ విల్ రివర్స్ ఇట్. రివాల్యుయేషన్ రివర్స్. ఓకే, ఐ హ్యావ్ రివర్స్డ్ ఇట్. నో బ్యాక్. ఓకే, నో కాస్ట్ సెంటర్ అకౌంటింగ్లో ఉంటుంది ఇది. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్లో పీరియడ్ అండ్ క్లోజింగ్, KSS2, ఇది యాక్చువల్స్. ఇది KSS2 యాక్చువల్ కాస్ట్ స్ప్లిట్టింగ్. ఈ కామన్ గ్రూప్కి 8th మంత్కి నేను ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. డన్. కాస్ట్ స్ప్లిట్ అయ్యింది. ఇది నాకు మెయిన్ కావాల్సింది, లేబర్ కాదు, కామన్కి మాత్రమే చేశాను కాబట్టి ఇక్కడ వచ్చింది. T1 GB004కి చేయాలి నేను. ఒక్క నిమిషం అండి. T101 GB004. GB 0004. ఓకే, T101 GB 0004, ఎగ్జిక్యూట్ ఇట్. సో నౌ ఈ కాస్ట్ అన్నీ కూడా అసైన్ అయిపోయింది. KSS2లో మీరు చేసుకున్నారు కాబట్టి దిస్ ఈస్ అసైన్డ్, రైట్? నౌ అగైన్ రీకాల్కులేట్ ద కాస్ట్ యాక్చువల్ రేట్స్. KSII, ఓకే, KSIIలో కాస్ట్ సెంటర్ T100 కామన్ కాదు, కాస్ట్ సెంటర్ గ్రూప్ వచ్చేసేసి T101 GRB 4. ఓకే,
GRB4లో పీరియడ్ 8కి నేను రీరన్ చేసుకుంటాను. డన్. ఇక్కడ 1 యూనిట్ యొక్క ప్రైస్ తీసుకుంటాను. గో టు ఫార్మాట్ ప్రైస్ యూనిట్ పర్ 1 యూనిట్. పర్ 1 యూనిట్ వచ్చేసేసి ఇక్కడ మళ్ళీ టోటల్ ప్రైస్ 12.5 వచ్చింది, విచ్ ఇస్ కరెక్ట్. 12.5 యాక్చువల్ క్వాంటిటీ ఇవన్నీ కరెక్ట్ అయింది. నౌ let us go back to cost report s underscore revaluate the order /n mfn1. okay, detail list actuals execute done. 138.38 వస్తుంది. ఇక్కడ ఈ 105లోనే మనకు కొంచెం ప్రాబ్లం ఉంది, అది మెషిన్ కాస్ట్లో ఎందుకు లోడ్ అవ్వట్లే చూడాలి ఒక్కసారి. /n. now go to the cost report /n s underscore ALR underscore 87013611 GRB4 execute. ఓకే, ఈ మూడు మీరు నేను చెప్తానండి. ఈ 62.5 యొక్క వేరియన్స్ కూడా మనకి అట్రిబ్యూట్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదని నేను మీకు చెప్తాను. ఇక్కడ 4 వరకే ఉంది, ఈ 2లో ఇది లోడ్ అవ్వాలి, ఈ 270లో ఇది రావాలి. 187.5తో పాటు దీస్ కాస్ట్ ఆల్సో షుడ్ గెట్ లోడెడ్. 62 ఈజ్ వాట్ 180 ప్లస్ 187 360 రావాలి. ఈ 270 యొక్క వాల్యూ మారట్లేదు, బట్ నో ప్రాబ్లం. ఈ 137.52 అనేది అండర్ అబ్జార్ప్షన్స్. దీన్ని మనం చూసుకుందాం. ఇప్పుడు రివాల్యుయేషన్ చేశారు కదా, ఇప్పుడు రివాల్యుయేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈస్ యూ డూ ద KGI2 ఓవర్ హెడ్స్. దాని లోపల ఆర్డర్ రిపోర్ట్ చూపిస్తాను. ఈ రిపోర్ట్ చూడండి. ఇక్కడ go to cost analysis. okay, go ahead to USD. okay, now you have 538.89 as the variance. మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఓవర్ హెడ్స్ రన్ చేయాలి, గూడ్స్ రిసీప్ట్ చేయాలి ఈ 231 ఆర్డర్కి. సో ఐ విల్ గో టు మీగోలో వెళ్ళి గూడ్స్ రిసీప్ట్ అవ్వాలి. ఓకే, గూడ్స్ రిసీప్ట్ అగెయిన్స్ట్ ఆర్డర్ 1000231. ఓకే, సే ఓకే, ఐటమ్ ఈస్ ఓకే, జస్ట్ చెక్ అండ్ పోస్ట్ ఇట్. ఓకే వచ్చింది, ఇక్కడ మెసేజ్ చూసుకోండి. సో ఐ విల్ పోస్ట్ ఇట్. డన్. ఓకే, సో ఐ హ్యావ్ పోస్టెడ్ దిస్. యాక్చువల్ కాస్ట్ స్ప్లిట్టింగ్ చేశాను, రేట్ క్యాలిక్యులేషన్ చేశాను, రివాల్యుయేషన్ ఆఫ్ ఆర్డర్ చేశాను, టెంప్లెట్ అలొకేషన్ చేసేసాను, యాక్చువల్ ఓవర్ హెడ్స్ కూడా చేసేసాను. రైట్, ఇప్పుడు ఇక్కడ ఈ స్టెప్ వరకు అయిపోయింది. చూద్దాము మన కాస్ట్ ఆర్డర్ రిపోర్ట్లో ఎంత వాల్యూ వచ్చిందని చూద్దాము. దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవాలి కాబట్టి గో టు కాస్ట్ అనాలిసిస్. ఓకే, ఇఫ్ యూ డూ ద అనాలిసిస్ వాట్ ఆర్ యూ గెటింగ్, ఇక్కడ ఓవర్ హెడ్ తప్ప ఇవన్నీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఓవర్ హెడ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సి హియర్ యాక్చువల్ ఓవర్ హెడ్ KGI2. ఓకే, నౌ నేనేం చేస్తాను, KGI2కి వెళ్ళాలి. గో టు ట్రాన్సాక్షన్ KGI2. ఓకే, ఈ ఆర్డర్ని రిఫ్రెష్ చేసుకుంటాను, ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ 1.25% ఇది ఇన్సూరెన్స్ అనేది 1.25% ఇట్ హ్యాస్ క్యాల్కులేటెడ్. ఓకే, గో బ్యాక్. సో ఓవర్ హెడ్ రన్ అయిపోయింది. సో ఇఫ్ ఐ నౌ రన్ దిస్ వన్, ఓకే, గో టు నౌ 10 యూనిట్స్ రావాలి. సో లెట్ మీ గో టు CO03 అగైన్ /NCO03 10 యూనిట్స్ డెలివర్డ్ అని వస్తుంది. 10 యూనిట్స్కి 10 యూనిట్స్ డెలివర్ అయిపోయింది. గో టు కాస్ట్ అనాలిసిస్. ఓకే, ఓవర్ హెడ్ కంప్యూట్ అయిపోయింది, గూడ్స్ రిసిప్ట్ అయిపోయింది. టోటల్ వేరియన్స్ వచ్చేసి 20,764.74. ఈ వేరియన్స్ని ఫస్ట్ వేరియన్స్ క్యాల్కులేట్ చేసుకోవాలి మన కాస్ట్ రిపోర్ట్లో, ఆ తర్వాత సెటిల్ చేయాలి. అప్పుడు ఇది 0 అయిపోతుంది. మీ ఎంట్రీ వచ్చేసేసి COGMని క్రెడిట్ చేసుకొని ఈ 20,000 వెళ్ళేసి P&Lలోనే వేరియన్స్ వెళ్తుంది. బట్ దాట్ విల్ బీ అన్ యాక్చువల్ అకౌంటింగ్ ఎంట్రీ టు ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్. రైట్, సో నౌ ఇప్పుడు నేను వెళ్తాను ఇక్కడ వేరియన్స్ క్యాల్కులేట్ చేయడానికి టీ కోడ్ KKS2 వేరియన్స్ క్యాల్కులేషన్. ఈ ఆర్డర్ పైన టెస్ట్ రన్ కాదు, 8/2024 ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, 20,764 ఇది మ్యాచ్ అవుతుంది. చూడండి
20,764తో మ్యాచ్ అవ్వాలి. వేరియన్స్ క్లియర్గా మ్యాచ్ అవ్వాలి. 20,764 మ్యాచ్ అయ్యింది కాబట్టి గో బ్యాక్ నౌ సెటిల్ KO88లో సెటిల్ చేసుకోండి ఈ ఆర్డర్ని. 1000231 టెస్ట్ రన్లో తీసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. దేర్ ఆర్ నో అక్రూడ్ అమౌంట్, సెటిల్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటుంది. అది ఎందుకంటే పీరియడ్ నేను తప్పు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెటిల్మెంట్ పీరియడ్ వచ్చేసి 8. ఓకే, 8 బదులు 78 ఇచ్చాను, 8. ఓకే, 2024 ఎగ్జిక్యూట్. It is successfully posted. So 259.44 is the amount. Look at the accounting document. Accounting document వచ్చేసి ఏమొచ్చింది చూడండి. అకౌంటింగ్ డాక్యుమెంట్ వచ్చేసి చూడండి, క్రెడిట్ గోస్ టు COGM చెప్పాను కదండి, డెబిట్ గోస్ టు ప్రొడక్షన్ వేరియన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. P&Lలో దీని ఇంపాక్ట్ చూడండి ఎలా కనిపిస్తుందని. దీస్ ఆర్ P&L అకౌంట్స్, రైట్? దిస్ ఇస్ యాక్చువల్ ఫైనాన్షియల్ ఎంట్రీ. నౌ గో బ్యాక్, చెక్ దిస్ వన్. ఓకే, గో టు కాస్ట్ అనాలిసిస్. ఓకే, 20,764. నా నెక్స్ట్ సెషన్లో ఈ ఎంట్రీస్ని నేను P&Lలో వేసి చూపిస్తాను. కంపల్సరీ అది కూడా వాచ్ చేయండి. నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ సెటిల్డ్. సో దీంతో మీ పూర్తి ప్రాసెస్ కంప్లీట్ అయింది. చూడండి, క్యాల్కులేట్ వేరియన్స్, సెటిల్మెంట్, మెటీరియల్ లెడ్జర్. ఇంకా డీటెయిల్డ్గా అడ్వాన్స్ సినారియోస్ కూడా నేను కవర్ చేస్తానండి. ఇట్ విల్ ఆల్ బీ అవైలబుల్ ఆన్ Udemy. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ పేషెన్స్. ప్లీజ్ ప్రాక్టీస్, చాలా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.